కమిషన్ పైనే గత సర్కార్ ఫోకస్, కాళేశ్వరం దోషులకు శిక్ష తప్పదు. మేము అప్పుడే చెప్పినాం, కమిషన్లు తినే పరిస్థితి, కమిషన్లు తిన్నాకనే పరిస్థితి వీడికి వచ్చిందని చెప్పేసి మేము క్లియర్గా క్లారిటీ ఇచ్చినాం. ఆ రకంగానే ఈ పరిస్థితి దాపురించింది. ఒక్కసారి మనకు రామోజీరావు పైన మన సహచరుడు అయినటువంటి శ్రీనివాస్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రామోజీరావు ఒక జర్నలిస్టులను ఎలా చూసుకుంటూ, జర్నలిస్టుల పట్ల ఆయన వ్యవహరించిన తీరును ఎట్లా అర్థం చేసుకోవచ్చో ఒకసారి మన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ తోటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మనం లైవ్లో ఉన్నాము. ఓకే. ఈ రామోజీరావు అస్తమించిండు. సో అక్షర యోధుడు, మళ్ళీ జర్నలిజంలో నడక నేర్పినటువంటి గురువు. ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం జర్నలిజం లోకానికి తీరని నష్టం. అసలు రామోజీరావు ఎటువంటి జర్నలిజాన్ని తీసుకొచ్చిండు ప్రజల్లోకి? రామోజీరావు ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా మారినటువంటి క్రమము మనకు కనబడుతున్నది. ఆయన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మామూలు వ్యక్తి ఒక శక్తిగా ఎట్లా మారిండు, ఒక వ్యవస్థగా ఎట్లా మారిండో మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక పార్శ్వం మాత్రము ఆయన ఒక జర్నలిస్ట్ గా ఉండడం అనేటువంటి, జర్నలిస్ట్ గానే కాకుండా ఆయన ఒక పత్రికకు అధిపతిగా ఉండడము, తర్వాత అనేకమైనటువంటి పత్రికలు, ఉదాహరణకు మనకు రైతుల కోసము వచ్చినటువంటి పత్రిక వారు స్థాపించింది అన్నదాత. తర్వాత అట్లా మళ్ళీ కొన్ని చతుర, విపుల అనేటువంటి చిన్న చిన్న పుస్తకాలను ప్రతి నెల ఇచ్చేవారు. కాబట్టి ఆయన ఒక జర్నలిజము ఒక్కదాన్నే తీసుకుంటే కూడా అందులో వినూత్నమైనటువంటి విభిన్నమైనటువంటి పాత్రలు ఆయన తెలుగు రాష్ట్రంలో కూడా పోషించిండు. ఇప్పుడు ఉభయ రాష్ట్రాలకు కూడా ఆయన స్థాపించినటువంటి జర్నలిస్ట్ పోకడలే ఇంకా ఉన్నాయి. తర్వాత మనకు పేపర్లు అంటే ఒక పద్ధతి ప్రకారము ఉండేటువంటి పేపర్ ను ఒక వినూత్నమైనటువంటి పుంతలు లొక్కించినటువంటి వాడు మనకు రామోజీరావుగా చెప్పవచ్చు. ఆయన మరణం అనేటువంటిది పత్రికా లోకానికి ఒక పెద్ద తీరని లోటుగానే చెప్పవచ్చు. అయితే ఇంకొకటి, 1974 ఆగస్టు 10న సక్కువానిపాలెం విశాఖలో మొదలు పెట్టినటువంటి తొలి ఆఫీస్ ఈరోజు ఇంత పెద్దగా వచ్చింది. అంటే దాదాపు దేశవ్యాప్తంగా ఈనాడు అంటే ఒక బ్రాండ్. ఈనాడును మించిన పత్రిక లేదు, ఈటీవీని మించిన ఛానల్ లేదు అని చెప్పేసి కూడా మనకు తెలుసు. అయితే ఈనాడులో వచ్చినటువంటి వార్తను ప్రామాణికం చేసుకుందరు. ఈనాడు తర్వాతనే అన్ని వార్తలు. ఇటువంటి వార్తలు ఇచ్చినటువంటి రామోజీరావు ఇప్పుడు మన మధ్యలో, భౌతికంగా మన మధ్యలో లేరు. సో రామోజీరావు చేసినటువంటి సేవలు జర్నలిజం, పత్రికా రంగానికి ఎటువంటి? అయితే అసలు జర్నలిజము అంటే ఏంది అనేటువంటిది ఒక ప్రాచీనమైనటువంటి భావాన్ని, తర్వాత భాషలను పట్టుకొని అప్పటి వరకు వేలాడుతున్నటువంటి ఈ జర్నలిస్టు లోకాన్ని ఆయన పూర్తిగా అక్కడ నుంచి బయట తీసుకొచ్చిండు. వినూత్నమైనటువంటి దాన్ని, తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి భాషను ఆధారంగా చేసుకొని రిపోర్ట్ రాయడము. అందులో ఆ రిపోర్ట్లు చాలా సంక్షిప్తంగా ఉన్నప్పటికీ చాలా వివరంగా ఉండేటువంటి, ఇప్పటి వరకు కూడా ఆ స్టాండర్డ్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈనాడు పేపర్ లో వచ్చింది అంటే అది ఎట్టి పరిస్థితుల్లో నిజము, వాస్తవము, ఒక నిబద్ధతతో కూడినటువంటి వార్త అయితేనే ఈనాడులో వస్తుందని అనేది ఉన్నది. అంతేకాకుండా ఆయన విన్నటువంటి ఈటీవీలో కూడా ఇప్పటికి కూడా 8 గంటలకు 9 గంటలకు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరు 9 గంటల వార్తలే చూస్తున్నారు. కాబట్టి విషయం ఏంటి అంటే ఆయన ఈ జర్నలిజాన్ని ఒక వృత్తిగానే కాదు, ప్రవృత్తిగానే కాదు, ఆయన అసలు ఒక జీవితంగా భావించి చాలా పెద్ద వర్క్ చేసాడు. అంతేకాకుండా అనేకమైనటువంటి కొత్త కొత్త శీర్షికలను ఆయన ప్రవేశపెట్టాడు. ప్రతి దాంట్లో ఒక ఆదివారం మ్యాగజైన్ అనేటువంటి దాన్ని ఒక అందంగా తయారు చేసాడు.
అసలు ఆదివారం మ్యాగజైన్ లో అసలు ఎన్ని విషయాలను ఆయన ప్రతి వారము వచ్చేటువంటి చాలా బ్రహ్మాండంగా వస్తాయి. ఇప్పటికి కూడా అది ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఆయన ఒక వ్యక్తిగతంగా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాలను అసలు వ్యాపార రంగాన్ని మీరు ఇప్పటివరకు చూడండి, ఏ దాంట్లో కూడా అసలు స్టాక్ మార్కెట్ గురించి ఆయన తప్ప ఫస్ట్ ఎవరు చెప్పలేదు. అసలు దానికి ఒక బిజినెస్ పేపర్ నే ఏర్పాటు చేసిండు ఆయన, ప్రత్యేకంగా దాన్ని సృష్టించాడు. బిజినెస్ పేపర్ తర్వాత కథలకు సంబంధించినటువంటివి ప్రతిదీ అందులో మనకు ఎడిటోరియల్ పేజీ అంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి పేజీగా ఉండే. కాబట్టి అసలు ఈనాడు పత్రిక చదవకపోతే పొద్దు లేవదు అన్న పరిస్థితిలో కూడా ఉండేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండే. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ఇంకా మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతున్నది. కాబట్టి ఆయన ఈ జర్నలిజం ఫీల్డ్ కు మీరు జర్నలిజం ఫీల్డ్ కు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఆ ఫీల్డ్ కు ఈ ఫీల్డ్ కు మన ఫీల్డ్ కు సంబంధించిన ఒక ఆధునికమైనటువంటి గురువుగానే ఆయనను మనం భావించాలి. అయితే ఇంకొకటి, పత్రికా రంగంలో అంటే అక్షరాలు ఏవైతే అక్షరాలతోటి మనం రాస్తామో అన్ని అక్షరాలు కలిపితే ఒక పదం అవుతుంది. అంటే వేరే వేరే పత్రికల్లో వచ్చినటువంటి పదాలకు అంటే రామోజీరావులో అంటే ఈనాడులో వచ్చినటువంటి పదాలకు చాలా తేడా ఉంటుంది. పదాలను ఎట్లా జాగ్రత్తగా వాడాలో రామోజీరావుకు బాగా తెలుసు. అది వెన్నెతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు జస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని పదాలు వాడతాం. సో ఆ పదాలు కొన్ని పత్రికలు ఇంగ్లీష్ వాడుతున్నాయి, కొన్ని పత్రికలు తెలుగు వాడుతున్నాయి. స్వచ్ఛమైనటువంటి భాష వాడింది కేవలం ఈనాడు పత్రికనే అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజం? అది పూర్తిగా నిజము. మీరు నిజంగా చెప్పాలంటే అసలు తెలుగు పత్రిక తెలుగులోనే ఉండాలనేటువంటిది ఆయన నినాదం. కాబట్టి అందులో ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఇంటర్నెట్ అనేటువంటి పదాన్ని ఆయన వాళ్ళు అంతర్జాలము అనేటువంటి తెలుగు పదాన్ని సమకాలీనమైన పదాన్ని వాడిరు వాళ్ళు. కాబట్టి అట్లాంటి పదాలు బోలెడు పదాలు ఉన్నాయి. వాళ్ళు నిజంగా అసలు ఏది ఏమైనా ఇంగ్లీష్ పదాలను వాడకపోవడము, ఇంగ్లీష్ లో వాటిని ఇవ్వకపోవడం, వీలైనంత వరకు దానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు పదాన్ని వాళ్ళు వాడడము, బ్రాకెట్ లో ఇచ్చుకుంటూ ముందు ఇచ్చుకుంటూ ఆ తర్వాత మెల్లగా అది పాఠకులకు అలవాటు అయ్యేటట్టుగా చేసి మెల్లగా అదే పదాన్ని వాడడం. అంటే నిజంగా తెలుగు భాషలో ప్రజలకు తెలుగును నేర్పినటువంటి పత్రిక ఈనాడుగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనము కొన్ని పేపర్లలో చూసినాం. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ హస్తగతం అని పెట్టిరు. హస్తగతం అనేది ఈనాడులో వచ్చింది. వేరే పేపర్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు. అంటే మనము గమనించినట్టయితే ఎక్కడ పదాలను ఎట్లా ఉపయోగించాలో అలాగే ఉపయోగించిండు. ఇంగ్లీష్ తెలుగు కలిపి మాత్రం పదాలు లేవు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఒకటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా హస్తగతం హస్తం గెలిచింది అనేటువంటి విషయాన్ని క్లారిటీగా చెప్పిండు. క్లియర్ గా అదే ఒకటే హెడ్డింగ్ లోపల ఆ విషయం మొత్తం అర్థమైంది. అవును. కాబట్టి ఆ రకమైనటువంటి చాతుర్యము ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ కూడా అట్లాంటిది చాలా బ్రహ్మాండంగా ఉన్నది. రెండవది ఆయన ఒక జర్నలిజం స్కూల్ స్టార్ట్ చేసి వందలాది మంది వేలాది మంది పిల్లల్ని ఆయన తయారు చేసిండు, విలేకరులుగా తయారు చేసి రచయితలుగా తయారు చేసి. అది చాలా గొప్పనటువంటి విషయము. అంతేకాకుండా ఆయన ప్రశ్నకర్తగా పనిచేసిండు. టీవీ ద్వారా అసలు జర్నలిజాన్ని ఎట్లా చెప్పాలనో కూడా మనకు చూపెట్టిండు. దాదాపుగా టీవీ అనేటువంటిది 95 ప్రాంతం లోపల వచ్చినటువంటి టీవీ ఈ రోజున వందలాది టీవీలుగా మారిపోయింది. అది ఈ టీవీ అంటే అసలు ప్రతిగా ఉంటది అందులో. కాబట్టి మనము ఆ రకంగా చూసినప్పుడు అసలు ఒక కొత్త ఒరవడి ఆయనకు అది ఎట్లా సాధ్యమైందో కూడా మనం కొద్దిగా పరిశీలించాల్సినటువంటి విషయము. కానీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక కేవలము జర్నలిజానికే సంబంధం కాకుండా సినిమాలు తీసిండు, పత్రికా సంపాదకులుగా పనిచేసిండు, చిత్ర నిర్మాతగా పనిచేసిండు, తర్వాత వ్యాపారాలు చేసిండు. బోల్డన్ని వ్యాపారాలు మనకు కనబడతాయి ఆయన చేసినటువంటి. ఇవన్నీ వ్యాపారాలుగా మలసొచ్చు అనేటువంటి ఆలోచన ఆయనకు దాదాపు 50-60 సంవత్సరాల కిందటనే వచ్చింది. అంటే అది గ్రేట్. అది
అంటే ఇప్పుడు ఈయన పత్రికను అడ్డం పెట్టుకొని కూడా కొన్ని వేల కోట్లు సంపాదించి కూడా ఉండొచ్చు. కానీ అలాంటి పని రామోజీరావు ఎప్పుడు కూడా చేయలేదు. అయితే ఒక వ్యక్తి ఎదుగుతున్న క్రమం లోపల ఇట్లాంటి అపప్రదలు తర్వాత రకరకాలైనటువంటి విషయాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అవును. కాబట్టి ఇది ఒక ఒక బిజినెస్ ఉన్నటువంటి వ్యక్తుల మీద, తర్వాత రాజకీయం లోపల ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా ఉండే ఇట్లాంటి అవకాశం అపప్రదలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అందులో సత్య నిర్ధారణ అనేటువంటిది, సత్య పరిశోధన అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంత కొంత ఆ రకమైనటువంటి ఛాయలు కూడా కనిపించినటువంటి మాట కూడా కొట్టేయడానికి వీల్లేదు. అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రామోజీరావు మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, అంటే రామోజీరావు మీద ఉన్నటువంటి మీకు అభిమానాన్ని చెప్పగానే మీ మాటల్లో చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళటి వార్తా విశ్లేషణ. మరొక వార్తా విశ్లేషణతోటి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నిమిషం పాటు మౌనం పాటిస్తూ తిరిగి వార్తల్లోకి వెళ్దాం. నిమిషం పాటు మౌనం పాటిస్తూ తిరిగి వార్తల్లోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్. పత్రికా రంగంలో ఎనలేని సేవలు అందించినటువంటి రామోజీరావు ఈరోజు